Calculate the equilibrium constant Kc for the reaction given below. A2 gas plus 2B2 gas reversible 2AB2 gas plus heat. If they are present at equilibrium, 5 moles of A2, 3 moles of B2 and 2 moles of AB2, then Kc వాల్యూ ఎంత? సో ఇచ్చినటువంటి ఈక్వేషన్ రాస్తున్నానండి ఇక్కడ. A2 గ్యాస్ ప్లస్ 2B2 gas, they are present in gaseous state. Reversible gives rise to 2AB2 gas plus heat. సో రియాక్షన్ ఎక్కడుందండి? ఈక్విలిబ్రియం దగ్గర ఉంది. కాబట్టి అట్ ఈక్విలిబ్రియం A2 ఏమో 5 మోల్స్, B2 ఏమో 3 మోల్స్ అండ్ AB2 మొత్తం 2 మోల్స్ ఇచ్చారు. అయితే ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు? కేసీ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో కేసీ ఫార్ములా ఏంటండి? కేసీ ఈక్వల్ టు మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై molar concentration of reactants whose powers are raised to their stoichiometric coefficient. ఇక్కడ మోలార్ కాన్సన్ట్రేషన్స్ కావాలి అంటే మనకి మోల్స్ పర్ లీటర్ తెలియాలి. ఎప్పుడు కూడా అది A2 కాన్సన్ట్రేషన్ అయినా B2 కాన్సన్ట్రేషన్ అయినా ఏదైనా దాని మీనింగ్ ఏంటంటే మోల్స్ పర్ లీటర్ తెలియాలి. మోల్స్ తెలుస్తున్నాయి ఆల్రెడీ ఈక్విలిబ్రియం దగ్గర, కానీ తెలియంది ఏంటి? వాల్యూమ్ తెలియట్లేదు. సో వాల్యూమ్ ఆఫ్ వెసల్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫార్ములా పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ప్రెజర్ ఇచ్చిందండి ప్రాబ్లంలో. ప్రెజర్ ఎంత? 8.21 అట్మాస్ఫియర్. వాల్యూమ్ తెలియదు, నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలి. సో టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ కావాలి. ఇవన్నీ యాడ్ చేస్తే 10 వస్తుంది. ఆర్ వాల్యూ 0.0821, టెంపరేచర్ 300 కెల్విన్. ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ 10 ఏంటని డౌట్ వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు total number of moles equal to number of moles of reactant 5 plus 3 8 plus number of moles of products 2. total number of moles అండి. total number of moles అంటే reactant moles plus product moles. ఈక్విలిబ్రియం దగ్గర reactant moles ఎన్ని ఇచ్చున్నాయి? 5 moles, ఇక్కడ 3 moles, ఇక్కడ 2 moles ఇచ్చున్నాయి. కాబట్టి ఇది క్యాలిక్యులేట్ చేస్తే 0.0821 టైమ్స్. Here it is 100, 100 ones, 100 threes. So volume of the container equal to 30 liter. అంటే ఇది ఎలా అవుతుందండి ఈక్విలిబ్రియం దగ్గర? 5/30, 3/30, here it is 2/30. 2/30 అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని కేసీ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయండి. మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ AB2 అంటే 2/30 whole square by 5/30 concentration into 3/30 square concentration. సో దీన్ని సాల్వ్ చేస్తే 30 square క్యాన్సిల్ అవుతుందండి. సో దట్ ఈస్ కేసీ ఈక్వల్ టు 4/1/5 3s 15/30. that equal to 4/15 ఇంటూ 30 వస్తుందండి ఇది. సో ఇక్కడ 3 స్క్వేర్ ఉంది కదా, ఒక్క నిమిషం. ఇక్కడ 2 స్క్వేర్ 4/1, ఇక్కడ 5 ఇంటూ 9 అండి. 3 స్క్వేర్ కదా 9 అంటే ఇది నథింగ్ బట్ 45. సో 4/45 ఇంటూ 30 వస్తుందండి. దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ నియర్లీ 2.67 టైమ్స్లో వస్తుంది. 2.67 times. Next problem. At a certain temperature,
T and 2 atmospheric pressure, equilibrium constant Kp is 25 for the reaction SO2 gas plus NO2 gas reversible SO3 gas plus NO gas. Initially, if we take 2 moles of each of 4 gases and 2 moles of inert gas, what would be the equilibrium partial pressure of NO2 gas? Idandi problem. At a constant temperature T and 2 atmospheric pressure, equilibrium constant Kp is 25 for the reaction. ఏ రియాక్షన్ ఇచ్చారండి వీళ్ళు? SO2 గ్యాస్ ప్లస్ NO2 గ్యాస్ రివర్సిబుల్ గివ్స్ రైస్ టు SO3 గ్యాస్ ప్లస్ NO గ్యాస్. దీని తాలూకా కేపీ 25గా మెన్షన్ చేశారు. ఇనిషియల్లీ ఎట్ ఇనిషియల్ పాయింట్ if you take 2 moles of each, ఇది 2 moles, 2 moles, 2 moles, 2 moles, 2 moles of each and 2 moles of inert gas, what would be the equilibrium partial pressure? What would be the equilibrium partial pressure of NO2? సో ఒక్కొక్క రియాక్టెంట్ని ప్రోడక్ట్ని 2 moles కింద తీసుకొని అడిషనల్గా 2 moles ఆఫ్ ఇన్నట్ గ్యాస్ కూడా యాడ్ చేయడం జరిగిందండి. తర్వాత ఇలా యాడ్ చేసిన తర్వాత ఈక్విలిబ్రియం దగ్గర పార్షియల్ ప్రెజర్ ఎంత అని అడుగుతున్నారు. ఇది ఏ స్టేట్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్? ఇనిషియల్ స్టేట్లో ఉంది. ఇనిషియల్ కండిషన్ దగ్గర ఈక్విలిబ్రియం దగ్గరికి వెళ్ళాలి మనం. ఈక్విలిబ్రియం దగ్గరికి మూవ్ అవ్వాలి అంటే రియాక్షన్ ఫార్వర్డ్ డైరెక్షన్లో జరుగుతుందా లేదా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో జరుగుతుందా అనేది మనకు ఒక ఐడియా ఉండదండి. ఇక్కడ ఈక్వేషను ఫార్వర్డ్ డైరెక్షన్లో జరుగుతుందో బ్యాక్వర్డ్ డైరెక్షన్లో జరుగుతుందో తెలియదు. అలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం క్యూపీ క్యాలిక్యులేట్ చేయాలి. క్యూసీ ఆర్ క్యూపీ అంటే రియాక్షన్ కోఎఫిషియంట్ ఎట్ ఎనీ టైమ్. క్యూపీ అంటే రియాక్షన్ కోఎఫిషియంట్ ఎట్ ఎనీ టైమ్. సో QP equal to same formula, concentration of SO3 into concentration of NO by concentration of SO2 into concentration of NO2. మరి KPకి QPకి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇది QC అనుకుందామండి. QC. అదే QP అయితే కనుక పార్షియల్ ప్రెజర్ ఆఫ్ SO3 into partial pressure of NO by partial pressure of SO2 gas into partial pressure of NO2. మరి ఇక్కడ KP ఇచ్చారు కదా, మరి కొత్తగా QP క్యాలిక్యులేట్ చేయడం ఏంటి? KP అంటే రియాక్షన్ ఎట్ ఈక్విలిబ్రియం. మరి QP అంటే ఎట్ ఎనీ టైం. సేమ్ ఫార్ములా రిమైన్స్ సేమ్. అంటే ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై
product of molar concentrations of reactant whose powers are raised to their stoichiometric coefficient. మరి QP అంటే product of partial pressures of products by product of partial pressures of reactant whose powers are raised to their stoichiometric coefficient. మరి KP ఉన్నప్పుడు QP ఎందుకు చేయాలి నేను? KP అంటే రియాక్షన్ ఆల్రెడీ ఈక్విలిబ్రియం దగ్గర ఉంది అని. కానీ QP అంటే ఎనీ టైం, ఏ టైంలోనైనా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అండి? QPకి తెలియాలి అంటే ఫస్ట్ అన్నిటికీ పార్షియల్ ప్రెజర్ తెలియాలి. మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి? పార్షియల్ ప్రెజర్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద గ్యాస్ ఇంటూ టోటల్ ప్రెజర్ తెలియాలి. సపోజ్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ SO3 కావాలండి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ SO3 ఎంత అవుతుంది? మోల్ ఫ్రాక్షన్ అంటే ఎన్ని మోల్స్ ఇచ్చున్నారండి ఇక్కడ? 2 moles బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ప్రోడక్ట్ మోల్స్ ప్లస్ రియాక్టెంట్ మోల్స్. ప్రోడక్ట్స్ మోల్స్ 2 + 2, రియాక్టెంట్ మోల్స్ 2 + 2 + 2. ఈ +2 ఏంటి? ఇన్నర్ట్ గ్యాస్ కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి. మరలా చెప్తున్నాను, ఇక్కడ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ SO3 తెలియాలి అంటే మోల్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ ప్రెజర్ చేయాల్సి ఉంది. మోల్ ఫ్రాక్షన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ దట్ కాంపోనెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమున్నాయి ఇక్కడ? సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ 2 + 2, రియాక్టెంట్ 2 + 2. మరి ఈ 2 ఎవరంటే ఎడిషనల్గా ఇన్నట్ గ్యాస్ కూడా యాడ్ చేశారు. ఇంటూ టోటల్ ప్రెజర్ ఎంత ఇవ్వడం జరిగిందండి అక్కడ మనకి ప్రాబ్లంలో? 25, అది 2 atmosphere ప్రెజర్ ఇచ్చారు. సో ఇది మీరు క్యాలిక్యులేట్ చేస్తే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ SO3 ఈక్వల్ టు 2/10 ఇంటూ 2, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 4/10. అలాగే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ NO కూడా ఎంత వస్తుందండి? 4/10. అలాగే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ SO2 4/10. అలాగే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ NO2 కూడా 4/10. అన్నీ ఇదే మోడల్ అండి. ఇక్కడ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ SO3 ఎలా వచ్చిందో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ NO చేస్తే ఏం చేస్తాం? పార్షియల్ ప్రెజర్ ఆఫ్ NO ఎన్ని మోల్స్ ఉన్నాయి? 2 moles బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ 10 ఇంటూ టోటల్ ప్రెజర్ 2. అన్నిటికీ ఇదే ఫార్మాట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని QPలో సబ్స్టిట్యూట్ చేయండి. QP ఈక్వల్ టు 4/10 ఇంటూ 4/10 బై 4/10 ఇంటూ 4/10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. QP ఈక్వల్ టు 1. అదే KP అయితే కనుక 25 atmosphere. అంటే QP ఈజ్ లెస్ దాన్ KP. KP కన్నా QP తక్కువగా ఉంది. సో KP అంటే రియాక్షన్ అట్ ఈక్విలిబ్రియం. QP ఇంక్రీజ్ అవ్వాలి. QP అంటే ఏంటి చెప్పాను ఇక్కడ? కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ NO బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO3, అది ఓకే. కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO3 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ NO బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ NO2. QP లెస్ దాన్ KPగా ఉంది. అంటే QP ఇంక్రీజ్ అవ్వాలి. QP ఇంక్రీజ్ అవ్వాలి అంటే న్యూమరేటర్ అంతా ఇంక్రీజ్ అవ్వాలి. న్యూమరేటర్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే రియాక్టెంట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ products. So whenever QP is less than KP, forward direction is favorable. Reaction is favorable in the direction forward reaction జరగాలి. సో ఈక్వేషన్ ఏం తీసుకున్నాం మనం? NO2 ప్లస్ SO2 ప్లస్ NO2 గ్యాస్ reversible gives rise to SO3 గ్యాస్ ప్లస్ NO గ్యాస్. అన్ని ఇనిషియల్గా 2 2 2. దిస్ ఈజ్ ఇనిషియల్ కండిషన్. ఎట్ ఈక్విలిబ్రియం ఫార్వర్డ్ డైరెక్షన్లో జరగాలి. అంటే 2 - A 2 - A 2 + A 2 + A. అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో జరుగుతుందని మనకు ఒక ఐడియా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని బట్టి
మనం క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. సో మనం ఏం క్యాలిక్యులేట్, కేపీ ఇచ్చారండి మనకి, అంటే కేపీ క్యాలిక్యులేట్ చేయాలి. సో పైన ఇందాక రాసాం కేపీ ఈక్వల్ టు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ SO3 ఇంటూ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ NO. సో కేపీ ఈక్వల్ టు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ SO3 ఇంటూ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ NO బై పార్షియల్ ప్రెజర్ ఆఫ్ SO2 ఇంటూ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ NO2. పార్షియల్ ప్రెజర్ తెలియాలి అంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ SO3 ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ SO3 ఇంటూ P టోటల్. సో దట్ ఈజ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ SO3 అంటే ఎంతండి ఇక్కడ 2 + A బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి. N ఈక్వల్ టు 2 - A ప్లస్ 2 - A ప్లస్ 2 + A ప్లస్ 2 + A ప్లస్ 2. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ తెలియాలి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్ ఎంతండి? 2 - A 2 - A. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ 2 + A 2 + A. మరి ఈ 2 ఎవరు? ఇన్నట్ గ్యాస్ యాడ్ చేసాం కాబట్టి -A + A -A + A క్యాన్సిల్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు 10. కాబట్టి N వాల్యూ 10 ఇంటూ టోటల్ ప్రెజర్ ఎంతండి? 2. సో సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములాలో. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. కేపీ ఎంత ఇచ్చారు? 25 ఈక్వల్ టు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ SO3 2 + A బై 10 ఇంటూ 2 ఇంటూ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ NO సేమ్ 2 + A బై 10 ఇంటూ 2 డివైడెడ్ బై 2 - A బై 10 ఇంటూ 2 ఇంటూ 2 - A బై 10 ఇంటూ 2. ఇది మీరు క్యాన్సిలేషన్ చేసుకుంటే 2/10 2/10 క్యాన్సిల్ 2/10 2/10 క్యాన్సిల్ 25 ఈక్వల్ టు 2 + A హోల్ స్క్వేర్ బై, ఇదిగోండి ఇక్కడ 2 + A ఇక్కడ 2 + A హోల్ స్క్వేర్ బై 2 - A హోల్ స్క్వేర్ ఎంప్లాయిస్ 5 ఈక్వల్ టు 2 + A బై 2 - A. సింప్లిఫై చేస్తే 10 - 5A ఈక్వల్ టు 2 + A. సో దీన్ని సాల్వ్ చేయండి. ఏమొస్తుంది? 8 ఈక్వల్ టు 6A. A ఈక్వల్ టు 8/6 విచ్ ఈజ్ నథింగ్ బట్ 4/3. కానీ ప్రాబ్లంలో అడిగింది ఏంటి? ఎట్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఆఫ్ NO2 ఎంత? ఎట్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఆఫ్ NO2 అంటే ఈ వాల్యూయే కదా, 2 - A. సో 2 - A 4/3 బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద వెసల్. అంటే ఇక్కడ 2 - 4/3 బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత వస్తుందండి? 10. అంటే మీకు ఏం కావాలి ఇక్కడ? పార్షియల్ ప్రెజర్ ఆఫ్ NO2 కావాలి. సో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ NO2 ఫార్ములా ఏంటి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NO2 ఇంటూ P టోటల్ కదా కావాలి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NO2 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NO2 ఎంత వచ్చిందండి? 2 - A అంటే 2 - 4/3 బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ 10 ఇంటూ టోటల్ ప్రెషర్ 2. అంటే మనకి ఏం తెలియాలి అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ NO2 ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NO2 బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ టోటల్ ప్రెషర్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NO2 ఎంతండి? 2 - A బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ 10 ఇంటూ 2. ఇందాక ఈ స్టెప్లో ఇదే డైరెక్ట్గా రాశాను. ఇప్పుడు ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇక్కడ గమనించండి. సో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ NO2 గ్యాస్ ఈక్వల్ టు 2 - A వాల్యూ 4/3/10 ఇంటూ 2 వస్తుంది. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 0.133 అనేది మీకు ఆన్సర్ వస్తుంది. సో ఈ ప్రాబ్లం కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లమే, ఎందుకంటే కేపీ ఇచ్చారు. సో రియాక్షన్ ఏ డైరెక్షన్లో జరుగుతుందో మీకు తెలియదు. ఇనిషియల్గా తీసుకున్నప్పుడు ఇది ఏ డైరెక్షన్లో జరగాలి? ఫార్వర్డా బ్యాక్వర్డ్? ఎప్పుడు ఫార్వర్డ్ అని రూల్ ఏముంది?
ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ తెలియాలి అంటే క్యూపీ క్యాలిక్యులేట్ చేయాలి. క్యూపీ అంటే సేమ్ ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ పార్షియల్ ప్రెజర్స్ ఆఫ్ క్యూపీ అంటే ప్రోడక్ట్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్ ఆఫ్ రియాక్టెంట్ అట్ ఎనీ టైం, ఏ టైంలోనైనా సరే. మరి కేపీ అంటే ఓన్లీ అట్ ఈక్విలిబ్రియం. ఇది అటు వెళ్తుందో ఇటు వెళ్తుందో తెలియదు. ఇప్పుడు మనకు వచ్చిన కండిషన్ ఏంటి? క్యూపీ లెస్ దాన్ కేపీ. క్యూపీ లెస్ దాన్ కేపీ అంటే ఫార్వర్డ్ రియాక్షనే ఫేవరబుల్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఇది 2 - A 2 - A 2 + A 2 + A అడిగింది ఈ వాల్యూ. అంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ NO2 అడిగారు కాబట్టి దీన్ని ఇలా సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. సో ఇంకొంచెం డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను.